బాబా భక్తుల ఆర్తిని ఎలా తీర్చేవారు? అసలు సాయి సచ్చరిత చరిత్రే మనకి అనేక విషయాలు గోచరిస్తాయి, అనేక కథనాలు కనిపిస్తాయి. ఒక్కొక్కరిని బాబా తల్లిలా వెన్నంటి ఉండి కాపాడుతూ ఉండేవాళ్ళు. ఒకప్పుడు 1909లో చంద్రాబాయి అనేటువంటి ఒక ఆవిడ షిరిడీ వెళ్ళిందిట. షిరిడీ వెళ్ళి బాబా దగ్గర ఉంది. ఒకరోజు బాబా కనిపించి, నువ్వు వెంటనే పండరి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు అన్నట్ట. ఎందుకు బాబా అంటే, నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి, నేను నీకు తోడుగా ఉంటాను, నీతో పాటు వస్తాను, నాకు రైలు ప్రయాణం అక్కర్లేదు, నువ్వు అక్కడికి వెళ్ళేసరికి నేను నీతో పాటు అక్కడ ఉంటాను అన్నారట. ఆవిడ ఎందుకు బాబా ఆ విధంగా చెప్పారు అని కూడా ఆలోచించకుండా వెంటనే బయలుదేరిందిట. ఆ తర్వాత స్టేషన్కి వెడితే ఆవిడ దగ్గర డబ్బు లేదు. ఏం చేయాలి, టికెట్ ఎలా కొనుక్కోవాలి అనుకుందిట. ఒక పకీరు వచ్చి ఆవిడ చేతిలో టికెట్ పెట్టి వెళ్ళిపోయాట. ఇది బాబాని అనుకుని ఆవిడ ట్రైన్లో కూర్చుంది. ఈ లోపల బాబా ఆవిడ భర్తకి కలలో కనిపించి, నీ భార్య వస్తోంది, స్టేషన్కి వెళ్ళు అని చెప్పాట. అంతవరకు ఆమె భర్త షిరిడీ సాయిని చూడనే లేదు. సరే, కలలో కనిపించింది కదా, మరి ఆ కాలంలో ఈ రోజుల్లో లాగా ఫోన్లు కానీ సెల్ ఫోన్లు కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఎలాంటి అవకాశాలు కూడా వాళ్ళకి ఉండేవి కాదు. కలలో బాబా చెప్పారు, ఆయన స్టేషన్కి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత చూస్తే భార్య అక్కడ ఉంది. భార్యను తీసుకొని ఇంటికి వచ్చాట. ఇంటికి వచ్చిన తర్వాత భార్య దగ్గర ఉన్నటువంటి బాబా చిత్రపటాన్ని చూసి, ఈయనే నాకు రాత్రి కలలో కనిపించి నువ్వు ట్రైన్లో వస్తున్నావు, స్టేషన్కి వెళ్ళమని చెప్పారు అనేటువంటి మాటను చెప్పారట. అప్పుడు ఆ ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యపోయారు. నన్ను ఎందుకు తొందరగా వెళ్ళమన్నారు, ఇక్కడ మిమ్మల్ని స్టేషన్కి ఎందుకు పంపించారు, ఏమిటి బాబా మహిమలు లీలలు అని ఇద్దరు అనుకున్నారట. వాడికి చాలా నమ్మకం ఏర్పడింది. ఆవిడికి కొంతకాలానికి కడుపు పెరగడం మొదలెట్టిందిట. వైద్యుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత, నీకు ఋతుక్రమం కూడా ఆగిపోయింది, ఇక్కడ లోపల నీకేదో గడ్డ పెరుగుతోంది, వైద్యం చేసి గడ్డ తీసేయాలి, సర్జరీ చెయ్యాలి అన్నారట. కానీ కలలో బాబా కనిపించి, నీకు సుపుత్రుడు కలగపోతున్నాడు అని చెప్పారట. ఇంకా అంతే, ఆవిడ బాబా మాటను నమ్మింది. ఆవిడ సర్జరీకి వెళ్ళలేదు. తర్వాత 9 నెలలు కాగానే ప్రసవం అయిందిట. ఒక అందమైనటువంటి పిల్లవాడు ఆవిడికి పుట్టాట. ఆ తర్వాత మరో సంఘటన జరిగింది. ఈ రెండూ చూసిన తర్వాత భార్యాభర్తలిద్దరికీ కూడా బాబా అంటే భక్తి చాలా పెరిగిపోయింది. ఆ తర్వాత ఆవిడ ఒకసారి చాతుర్మాస్య దీక్ష చెయ్యాలని దీక్ష పట్టిందిట. దీక్ష పట్టిన తర్వాత కలలో ఒకసారి, నీ మూర్తిని, నీ రాముణ్ణి నేను తీసుకువెడుతున్నాను అని బాబా చెప్పాట. అయ్యో బాబా, అదేమిటి అందిట. లేదు, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి నేను తీసుకువెళ్ళాలి అన్నట్ట. తర్వాత ఆవిడికి తెలివి వచ్చింది, అది కళ, ఏం జరగబోతోంది అని ఆవిడ చాలా ఆరాటపడిందిట. ఆ తర్వాత ఆవిడ భర్తకి జబ్బు చేసిందిట. జబ్బు చేసిన తర్వాత కలలో బాబా చెప్పాడు, ఇతనికి ఏమైనా అయిపోతుందేమో అని చెప్పేసి చాలా భయపడిందిట. బాబాను బాగా తలుచుకుంది, భజన చేసింది. కనీసం నా చాతుర్మాస్య దీక్ష అయ్యేవరకైనా నా భర్తను తీసుకుని పోకుండా కాపాడు, నా భర్తను కాపాడు అని అందిట. అప్పుడు ఆవిడకి అభయం ఇచ్చేట బాబా కలలో. ఆవిడ చాతుర్మాస్య దీక్ష అయ్యే వరకు కూడా ఆమె భర్త చనిపోలేదు. కానీ చాతుర్మాస్య దీక్ష పూర్తి అయిపోయినటువంటి కొన్ని రోజులకి ఆమె భర్త మరణించట. అప్పుడేమిటి, బాబా దగ్గరికి వచ్చి ఆవిడ వేడుకుందిట, ఇలా ఎందుకు జరిగింది బాబా, భర్తను ఎందుకు తీసుకెళ్ళావు అని చెప్పేసి కన్నీళ్లు కార్చిందిట. జనన మరణాలు ప్రతి వ్యక్తికి రావాల్సిందే. అందరూ ఒకరోజే పోరు, భార్య కానీ భర్త కానీ ఏ భార్యాభర్తలు కూడా ఒకే రోజు వెళ్ళిపోరు. అతనికి సమయం ఆసన్నమైంది. పూర్వజన్మలో నీకున్నటువంటి కొంత దుష్కృతాల వలన ఈ జన్మలో కొంత అనుభవించక తప్పదు. నేను నీకు తోడున్నాను, అతనికి ఆత్మశాంతి కలుగుతుంది, నువ్వు బాధపడుకో అని బాబా అభయం ఇచ్చట. అలా బాబా అడుగడుగునా ఆవిడికి సహకారిగానే ఉంటూ ఉన్నాడు. ఏ భక్తులు ఆర్తితో ఆయన దగ్గరికి చేరారో వాళ్ళందరి ఆర్తిని ఆయన తీరుస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. ఆనాడే కాదు, ఇప్పుడైనా సరే ఎవరు నిజంగా బాబాని నమ్ముతారో, ఎవరు ఆర్తిగా ఆయనని కొలుస్తారో, ఎవరు ఆయన మాటని పాటిస్తారో వాళ్లతో పాటు ఆయన వెన్నంటి ఈరోజు కూడా వాళ్లతో ఉన్నాడు, వాళ్ళ అభీష్టాలన్నీ నెరవేరుస్తాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అంతా కూడా దైవ సంకల్పం అనుకుని భగవంతుడి మీద భారం వేసి బాబాని నమ్ముకుని ఆయన చెప్పిన విషయాల్ని చదవటమే కాదు, ఆచరణలో ఎవరు పెడతారో
వాళ్ళని వెన్నంటి ఉంటాడు ఆయన. ఎప్పటికీ ఏనాటికి కూడా ఆయన కాపాడుతూనే ఉన్నాడు, ఇక ముందు కూడా కాపాడుతూనే ఉంటాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.